హలో హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా 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 బాగున్నాను. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ రిషి మినీ డైరీస్. సో ఇవాళ మ్యాటర్ ఏంటంటే, ఎందుకు ఇంత హుషారుగా ఉన్నానంటే, మన ఛానల్లో ఇప్పుడు 50 సబ్స్క్రైబర్స్ వచ్చేసారు. సో మనం ఛానల్ స్టార్ట్ చేసి జూలై 5th 1 మంత్ అనమాట. సో జూలై 13, 14 ఆ టైంకి 50 సబ్స్క్రైబర్స్ వచ్చారనమాట. 50 సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాతే నేను ఈ వీడియోకి వాయిస్ ఓవర్ చేస్తున్నాను. అలానే ఏం కాదులేండి, ఈ మధ్య నాకు అసలు కుదరలేదు టైము. సో అందుకనే ఒకేసారి 50 సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా, అందుకనే ఆ రోజు ఈవినింగే కూర్చొని నేను దీనికి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. యాక్చువల్లీ నేను ఇది మంగళవారం నైటే పోస్ట్ చేయాల్సింది, కానీ కుదరలేదనమాట. మంగళవారం నైట్ కూర్చొని ఇప్పుడు వాయిస్ ఓవర్ చేస్తున్నాను. ప్లస్ ఏంటంటే నా 10K స్టెప్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. సో ఇంకొంచెం టైం ఉంది, పిల్లలు కూడా త్వరగా పడుకున్నారు. అందుకని ఈ టైంలో అయితే ఫ్రీగా ఉంటుంది కదా, ఎలాంటి నాయిస్ కూడా ఉండదని చెప్పేసి నేను ఇంకా వాయిస్ ఓవర్ స్టార్ట్ చేసుకున్నాను. యాక్చువల్లీ ఈ వీడియో రికార్డ్ చేసుకుని నేను 10 days అవుతుంది ఆల్మోస్ట్, కానీ నాకు కుదరలేదు టైం. ఎందుకని ఈ మధ్య టైం సెట్ అవ్వట్లేదు ఈ పిల్లల వల్ల. ప్లస్ పిల్లలు స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత మా పెద్దోడు హోంవర్క్స్ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి కొద్దిసేపు బయట ఆడుకోవడం, వీటి వల్ల నాకు టైం అంతా సరిపోతుంది. అందుకని టైం సెట్ అవ్వట్లేదు. ఇదిగో ఇప్పుడు నైట్ వాళ్ళు పడుకున్న తర్వాత కొంచెం అన్ని పనులు అయిపోయిన తర్వాత ఫ్రీ అయ్యాను. సో ఈ టైం ఎందుకులో వేస్ట్ చేసుకొని నిద్ర కూడా రాదని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేసుకున్నాను అనమాట. మ్యాటర్లోకి వెళ్తే ఇది 1 of the మండే బ్లాగ్ అనమాట. డే ఇన్ మై లైఫ్, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. అంటే పూర్తిగా ఉండకపోయినా కొంచెం కొంచెం, అంటే మార్నింగ్ ఏం చేశాను, ఆఫ్టర్నూన్ ఏం చేశాను అని చెప్పేసి కొంచెం కొంచెం చూపిస్తాను. ప్లస్ నేను రీసెంట్గా ఇంకా నాకు కొన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చాయని చెప్పాను కదా, వాటి వల్ల కూడా నేను చాలా వరకు నా ఫుడ్లో చేంజెస్ చేస్తున్నాను అనమాట. ఇప్పటికీ నేను ఇట్లా నా రొటీన్ చేంజ్ చేసుకొని ఆల్మోస్ట్ ఒక 15 days అయిపోయింది. సో చాలా కష్టం అసలుకి, హెల్తీగా ఉండడం అంటే చాలా 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 కష్టము. రైస్ లేకుండా బతకడం అంటే ఇంకా అసలు ఆ బతుకు ఎందుకు అనిపిస్తుంది నాకు ఈ మధ్య. ఎంత తినా అంటే 100 grams రైస్ తినాలంటే 100 grams రైస్ తిని మనిషి అన్నాడు ఎవరన్నా బతుకుతారా చెప్పండి. నేనైతే అసలు బతకలేను, కానీ బతుకుతున్నా. ఏం చేస్తాను చెప్పండి. అంత ఎక్కువ తింటే ఇంకా తొందరగా షోరు చచ్చిపోతానంట. అందుకని ఇవన్నీ ఎందుకులని చెప్పేసి కంట్రోల్ చేసుకొని తింటున్నా. రైస్ పోర్షన్ తగ్గించేసుకొని ఈ ప్రోటీన్ ఇవన్నీ ఎక్కువ తీసుకుంటున్నాను. అంటే అసలు ఈ మధ్య నేను ఎక్కడ చూసినా అసలు ఇంకా నా వీడియోస్ మొత్తం ఎక్కడ రీల్స్ సెట్ చేస్తున్నా కానీ వాటి అన్నింటిలో కూడా ప్రోటీన్ 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 అనే వస్తుంది. సో అంతా కాన్షియస్ అయిపోయాను అనమాట. కానీ తెలియదు ఎన్ని రోజులు ఇది మెయింటైన్ చేస్తానని చెప్పేసి. ప్రజెంట్ అయితే కన్సిస్టెన్సీతో మెయింటైన్ చేస్తున్నాను అని నేను అనుకుంటున్నా. అసలు ఉత్త పుణ్యాన్ని హాస్పిటల్లో పోయి గీక్కున్నట్టుంది ఇదంతా. మూసుకొని పోయిందని ఒకదానికోసం ఒకటే చేయించుకోవచ్చు కదా, హెచ్చులకు పోయి 2 చేసుకున్నాను అనమాట. ఆ 2 నా చెప్పుతో కొట్టినట్టు అయింది. చేసేదేం లేక సరే ఇప్పటికన్నా బయటపడింది, ఇక్కడ నుంచి అయినా జాగ్రత్త తీసుకున్నాం అని చెప్పేసి ఇంకా అన్ని రొటీన్ అంతా చేంజ్ చేసుకున్నాను. కానీ చాలా కష్టంగా పొద్దున్నే లేసి ఇవన్నీ చేయాలంటే ఎంత కష్టంగా ఉంటుంది తెలుసా. అంటే లేస్తాను, ఇంత ఉందని నేను 5 కల్లా లేస్తాను అనమాట. మాకు చిన్నప్పటి నుంచి అలవాటు. మా నాన్న అలా ఒప్పుకోడు 5 తర్వాత పడుకుంటే క్లాస్ బిక్తాను అనమాట. 5 కల్లా ఖచ్చితంగా చేయాలని. సో అలవాటే. కానీ వాకింగ్ ఇవన్నీ చేయాలంటే ఎంత కష్టమో తెలుసా. పొద్దున్నే లేసి ఆ స్టెప్స్ ఒక గోల్ పెట్టుకున్న, డే మొత్తం మీద 10K స్టెప్స్ ఎట్లా అయినా కంప్లీట్ చేయాలని చెప్పేసి. ఆ స్టెప్స్ చేయడం కోసమైనా, ఆ గోల్ రీచ్ అవ్వడం కోసమైనా ఎంత కష్టపడుతున్నా అంటే అది నాకే తెలిసి. ప్లస్ పైగా మా ఆయన నాకు షూ కొనిచ్చారనమాట. ఆ షూ ఎందుకు కొనిపించుకున్నాను ఇప్పుడు అనిపిస్తుంది. ఆ షూ కొన్నందుకైనా ఒక్క పూట పోయినా 1100 పెట్టి షూ కొన్నా, ఏం సుఖం ఉంది. ఒక పూటైనా వాకింగ్ పోవా అంటే ఇన్ని రోజులు పోయింది గుర్తురాదు. నేను ఏ రోజైతే కొంచెం పోను ఆ రోజే అంటున్నాను అనమాట. ఇవన్నీ ఎందుకు అనిపించుకోవాలా అని చెప్పేసి చచ్చినట్టుగా నేను వాకింగ్కి వెళ్తున్నాను. చేసేది ఏం లేదు. సో ఇంకా మ్యాటర్లోకి వెళ్తే ఇది 1 of the మండే బ్లాగ్ అనమాట. ఆ రోజు పొద్దున్న లేసేసి ఇంకా ఆ రోజు పొద్దున్న లేసుకుని నేను వాకింగ్కి వెళ్ళాను. కాకపోతే ఏంటంటే ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే డైరెక్ట్ లేగానే వాకింగ్కి వెళ్ళిపోయేదాన్ని. కానీ కొంచెం చేంజ్ చేస్తున్నాను అనమాట. ముందు లేగానే కొంచెం వార్మప్ లాగా ఉంటుందని చెప్పేసి ఇంట్లో ఏమైనా చిన్న చిన్న పనులు ఉంటే చేసేసుకొని 4కి లేస్తున్నాను. లేసినప్పుడు కొంచెం ఇంట్లో ఏమన్నా పనులు ఉంటే చేసేసుకొని బయట ఊసుకొని ముగ్గు పెట్టేసుకున్న తర్వాత స్టార్ట్ అవుతున్నాను. ఎందుకంటే నేను వాకింగ్కి వెళ్ళొచ్చిన తర్వాత నా నడుములు వంగట్లేదు. లిటరల్గా నా నడుము అసలు వంగట్లే. ప్లస్ కాలు బాగా లాగుతున్నాయి. అప్పుడు వంగి ముగ్గాలంటే చేత కావట్లేదు. అందుకని ముందు లేగానే వార్మప్ లాగా ఉంటుందని చెప్పేసి ముందు ముగ్గు పెట్టేసుకున్న తర్వాత స్టార్ట్ అవుతున్నాను అనమాట. సో ఆల్మోస్ట్ నేను 4:50 ఆ టైంకి స్టార్ట్ చేస్తే 5:50 వరకు 1 hour వరకు వాకింగ్ చేసుకొని వచ్చేస్తాను. వచ్చేసరికి నేను ఇంకా ఎట్లా ముందు ముగ్గుని వేసుకొని వెళ్ళిపోతాను కదా. ఈలోపు మా పిల్లలు కూడా లేసేస్తాను అనమాట. నేను వచ్చేసరికి ఒక్కసారి మా ఆయన ఇద్దరం కలిసి వెళ్తాము, మా పిల్లలు లేకపోతే. ఒకవేళ వాళ్ళు లేసినట్టు అనిపిస్తే కనుక మా ఆయన ఆగుతారు, నేను వెళ్తున్నాను. పాపం తను నా కోసం అయితే వెళ్ళట్లేదు సరిగ్గా, నేను వెళ్తున్నాను అనమాట. ఈరోజు మాకు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఉప్మా చేశాను అనమాట. అంటే నేను దోశకి ఇడ్లీకి మర్చిపోయాను. సో అందుకని ఉప్మా చేశాను.
ఇంకేంటంటే నెక్స్ట్ రాగులు జావ తాగమని చెప్పారు నన్ను, కంపల్సరీగా తాగమన్నారు. ప్లస్ బాడీలో స్ట్రెంత్ లేదంట, మనిషి ఉన్నా అంటే ఉన్నా, సో స్ట్రెంత్ లేదు బాడీలో, స్ట్రెంత్ పెంచుకోమని చెప్పారు. సో అందుకని చెప్పారు అనమాట, డైలీ ఖచ్చితంగా జావ తాగమని చెప్పేసి. సో అందుకని రాగి పిండి అయిపోయింది అనమాట. సో దానికోసం కడిగి పెట్టేసుకున్నాను. నైట్ పడుకునేటప్పుడు ఇంకా మొలక కట్టుకొని మరుసటి రోజు చేసుకుంటాను పిండి. బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇక్కడ ఉప్మా చేసుకుంటున్నాను. ప్లస్ ఇంకేంటంటే ఇంకా నైట్ టైం చపాతీ కూడా తినకూడదంట. సో నా వరకు ఏంటంటే నేను జొన్నలు నానేసుకున్నాను ముందే, ఈ జొన్న దోశ ఇవి తినడం స్టార్ట్ చేశాను అనమాట. వాళ్ళ వరకు చపాతీ చేసి నా వరకు జొన్న దోశ వేసుకుంటున్నాను ఇప్పటి నుంచి. అది మ్యాటరు. ఇంకా మా పెద్దోడికి వచ్చేసి ఆ రోజు బాక్స్లో వచ్చి నేను బెండకాయ ఫ్రై చేశాను. బెండకాయ ఫ్రై ఏంటంటే మాకు ఇంకా ఎట్లా మధ్యాహ్నం లంచ్లో కూడా నాకు సరిపోద్దని చెప్పేసి హాఫ్ కిలో తెప్పించేసుకొని పొద్దున్నే వాళ్ళ వరకు ఫ్రై చేసి ఇచ్చేసాను. ఎందుకంటే నేను పప్పు అవి వారికి పెట్టాను, ఎందుకంటే మధ్యాహ్నం కల్లా అవి పాడైపోతున్నాయి. సో అందుకని ఓన్లీ ఫ్రైస్ ఇలా రైస్ ఐటమ్స్ మాత్రమే పెడతాను. వాడి వరకు మళ్ళీ సాయంత్రం వండేసి వాడు సపరేట్ పెట్టేస్తాను అనమాట రైస్. వాడు రాగానే హోంవర్క్ ఫినిష్ చేసేసుకొని తినేసి పడుకుంటాడు. ఇంకా నాకు ఏదో పని లేనట్టుగా ఆ రోజు నేను ఇంకా ఫ్రిడ్జ్ క్లీన్ చేయడం అన్ని పెట్టుకున్నాను. ఫ్రిడ్జ్ కూడా నేను క్లీన్ చేయక 2 months అయిపోయింది. సో అందుకని ఆ రోజు నేను ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకున్నాను. ఆ క్లీనింగ్ వ్లాగ్ మొత్తం నేను ఇంకోసారి పోస్ట్ చేస్తాను అనమాట శ్రావణమాసాలు వచ్చే లోపల. దాన్ని కాఫీ టీ పొద్దున్నే మానేయమని చెప్పారు. సో అందుకని నేను ఇంకా ఆల్టర్నేట్గా ఏదో ఒకటి నాకు కావాలి ఖచ్చితంగా. అందుకనే నేను ఈ హనీ వచ్చేసి అమెజాన్లో ఆర్డర్ చేస్తున్నాను అనమాట, కంటిన్యూ జిలెట్ వాళ్ళది. నేను చూసిన వాటిలో కొంచెం బెస్ట్ అండ్ రీజనబుల్ ప్రైస్కి వచ్చింది. సో అందుకని ఇది నేను ఆర్డర్ పెట్టుకున్నాను. కొంచెం టేస్ట్ కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. ప్రజెంట్ అయితే ఇప్పటికి ఇది నేను థర్డ్ టైం తీసుకోవడం, పర్లేదు బాగానే ఉన్నాయి. అలా అని చెప్పి నేను కాఫీ టీలు ఏం మానేయలేదు. కాఫీ టీ అనేది 2 daysకి 3 daysకి ఒకసారి అని తీసుకుంటాను అనమాట. కాఫీ తీసుకున్న రోజేమో టీ తాగను, టీ తీసుకున్న రోజేమో కాఫీ తాగను. ఎందుకంటే కాఫీ అనేది లివర్కి మంచిది. సో నేను దాన్ని అవాయిడ్ చేయలేను. నాకు కొంచెం ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి హెల్త్ ఇష్యూస్, కాఫీ కూడా నేను ఖచ్చితంగా తాగుతాను అనమాట. మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేసి ఇవి తీసుకున్నాను. ఏంటంటే ఖచ్చితంగా కీరా తీసుకోవాలని చెప్పింది మేడం నాకు. కీరా నేను డైరెక్ట్గా నాకు కీరా తినడం అంత ఇష్టం ఉండదు. సో అందుకే నేను ఏం చేస్తాను అంటే పెరుగులో లేదు కీరా కట్ వేసుకొని దాంట్లో ముక్కలు వేసుకుంటాను. అలా వేసుకుని నేను ఏంటంటే నాకు రైస్ తక్కువ తీసుకుంటాను కదా, సో అది తినడం వల్ల నాకు కడుపు నిండినట్టు అనిపిస్తుంది. సాయంత్రం వరకు మళ్ళీ అంతేం ఆకలి అనిపించట్లేదు. సో నేను అందుకే అట్లా చేస్తున్నాను. రోజు కూరగాయలు కూడా తెచ్చేసాను అనమాట. సో నేను అవి సర్ది పెట్టుకుంటున్నాను. ప్లస్ ఏంటంటే ఆ రోజు నేను ఫ్రిడ్జ్లోకి అని చెప్పి స్టోరేజ్ బాక్సులు కొన్నాను, అవి కూడా వచ్చాయి. సో అందుకని పేషెన్స్ ఇది కూర్చొని మరీ ప్రతిదీ నీట్గా సర్దుకున్నాను అనమాట. మొన్న రంగస్వామి బ్లాగ్ పోస్ట్ చేస్తాను కదా, అప్పుడు ఏమైందంటే మేము రంగస్వామికి వెళ్తున్నప్పుడు చిన్నప్పుడు నేను ప్రగతి స్కూల్లో చదువుకున్నాను మార్కాపూర్లో. అప్పుడు రాజ్కుమార్ మేడం అని ఒక మేడం ఉండేవాళ్ళు, ప్రిన్సిపల్. ఆ మేడం వాళ్ళు మా ఇంటి దగ్గరే. సో అయితే ఆ మేడం నాకు ఫోన్ చేసింది, మార్నింగ్ ఫోన్ చేస్తాను. నేను అప్పుడు జర్నీలో ఉండి ఫోన్ లిఫ్ట్ చేయలేదు అనమాట. ఈవినింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ నేనే మేడం ఫోన్ చేశాను అనుకుంటా. సో చేసినప్పుడు మేడం అన్నారు, సుధా నువ్వైనా నిజంగా ఇట్లా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసావా, భలే చేస్తున్నావు అసలుగా అన్నారు. అసలు నాకు చాలా హ్యాపీ అనిపించింది. చిన్నప్పుడైతే ఆ మేడం నన్ను మొద్దు సుధా అని చెప్పి అనేదన్నమాట. కానీ ఇప్పుడు అలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. మా ఇంటి దగ్గర ఉంటారు అన్నమాట మేడము, చాలా హ్యాపీ అనిపించింది. ప్లస్ ఇంకో ఆంటీ ఉంటారు ప్రశాంతి అని, ఆ ఆంటీ కూడా ఫోన్ చేసి ఎందుకు ఆమె చిన్న వీడియోస్ పెడుతుంది, కొంచెం పెద్ద వీడియోస్ పెట్టన్నారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఆ ఆంటీ ఏంటంటే చిన్నప్పటి నుంచి మా ఇంటి పక్కనే ఉండేవాళ్ళు అనమాట. తర్వాత మేము ఇటు సైడ్ వచ్చేసినప్పుడు ఆ ఆంటీ వాళ్ళు ఇప్పుడు కూడా అక్కడే ఉన్నారు, మేము ఇటు సైడ్ వచ్చేసాము. ఇప్పటికి వెళ్ళినా కానీ బాగా మాట్లాడేది, బాగా పలకరిస్తుంది. మొన్న ఫోన్ చేసి మాట్లాడింది, నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో అది మీద నేను షేర్ చేసుకుంటున్నాను. మండే ఆ రోజు, సో నేను మార్నింగ్ పూజ చేయలేదు. సో ఈవినింగ్ పూజ చేస్తానని చెప్పేసి హౌస్ మొత్తం ఇల్లంతా కూడా క్లీన్ చేసుకున్నాను, అయిపోయింది. ఇంకా అందుకనే అనమాట నేను చపాతీ కూడా ఎర్లీగా చేసుకుంటున్నాను ఇవాళ. అలాగే మార్నింగ్ నెక్స్ట్ డే కోసం నేను ఇడ్లీ నానేసుకున్నాను. సో ఆ ఇడ్లీ పిండి కూడా ముందే పట్టేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఇంకా పూజ చేసరికి నాకు అది ఓపిక ఉండదు. సో అందుకని ముందే ఇంట్లో పనులను ఫినిష్ చేసుకున్న తర్వాత వెళ్ళి ఇంకా ఫ్రెష్ అయ్యి అప్పుడు పూజ చేసుకుంటాను. సో నాకు ఇడ్లీ రవ్వ ఇట్లా చేత్తో పిండడం రాదనమాట, పిండితే మొత్తం పోయిద్ది. అందుకని నేను ఏం చేస్తాను అంటే మొత్తం ముందు వచ్చినంత వరకు గట్టిగా పిండేసుకుని తర్వాత ఇంకా అడుగున వాటర్ ఉంటాయి కదా, వాటిని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం టీ స్టైనర్ ఉంటుంది కదా, ఆ టీ స్టైనర్తో జల్లెడ పోసుకుంటూ చేసుకుంటాను. నాకు చేత కాదు అంత తొందరగా వాటిని చేయడము. మా అమ్మ అయితే చిన్నప్పుడు ఓపికతో కూర్చొని ఇడ్లీ రవ్వ చేత్తో ఆమె తోడేసేది అనమాట. నాకు అసలు అలా చేత కాదు. ఎంతైనా ఆ రోజులో వాళ్ళు చేసినట్టు మనం ఈరోజు చేయాలంటే కుదరదు చెప్పండి. ఈ మాత్రం చేసేసరికి మనకి పులిసిపోద్ది సాయంత్రానికి. ఇంకా మా బాబు కూడా స్కూల్ నుంచి వచ్చేసాడు. వాడు చిన్నోడికి ఇద్దరు స్నానం చేయించేసుకొని ఇవాళ ముందే హోంవర్క్ కూడా ఫినిష్ చేస్తున్నానులేండి. సో ఇంకా ఫినిష్ అయిపోయిన తర్వాత ఇంకా ఇడ్లీ పిండి మొత్తం ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి అనుకున్న తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోయాను నేను కూడా వెళ్ళి. నేను ఫ్రెష్ అయ్యేసరికి మా హస్బెండ్ కూడా వచ్చేసారు, ఆయన కూడా ఇంకా ఫ్రెష్ అయిపోయారు. ఇంకా పూజ చేయడం స్టార్ట్ చేసుకున్నాము. సో పూజ చేసేసుకున్నాం అనమాట.
ఇక్కడ ఏంటంటే ఇంకా నేను స్నానానికి వెళ్ళడం ముందే ఇవి రాగులు పొద్దున్న నానేసుకున్నాను కదా, అవి జల్లి పెట్టుకున్నాను. అదే నైట్ పడుకునే ముందు వాటిని మొల కట్టించుకున్నామని చెప్పేసి. సో పూజ చేయడం కూడా అయిపోయింది ఇవాళ. సో ఎందుకంటే ప్రతిదీ చూపించలేదు, జస్ట్ పూజ చేసుకున్న తర్వాత జస్ట్ ఇలా పెట్టాను. అదనమాట పూజ. ఇవ్వాల నైవేద్యంకి వచ్చేసి ఇంట్లో లడ్డు ఇంకా సన్న మైసూరుపాకు ఉంది. సో అవి పెట్టేశాను, అంతే అయిపోయింది. నెక్స్ట్ మేము 7:30 కల్లా తిన్నాము. ఎందుకు ఒక్కసారి నాకు అసలు ఈవినింగ్ 7:30 కల్లా ఇంట్లో పనులన్నీ అయిపోతాయి. ఒక్కో రోజు అసలు 9 అవుతున్నా కానీ అసలు ఒక్క పని కూడా అవ్వదు. ఒకసారి ఏంటంటే నేను ఏ రోజైతే ఎక్కువ పని చేస్తానో ఆ రోజే అసలుకి ఇంకా చేయాలనిపిస్తుంది. ఒకరోజు అయితే ఏం పని చేయను, ఆ రోజు ఎంత పని ఉన్నా కానీ సరే వదిలేద్దామని అనిపిస్తుంది. నాకనే కాదు ఎవరికైనా అంతే, చేస్తే అట్లా చేయాలనిపిస్తుంది, లేకపోతే అసలు వద్దు, ఇల్లు ఎట్ట పోతున్నా, ఇల్లు కాకులు వచ్చి తిరిగిపోతున్నా కానీ చేయాలని అనిపించదు అనమాట. ఒక్కోసారి నాకనే కాదు మన అందరికి కూడా అంతే ఉంటుంది. పర్లేదు, అప్పుడప్పుడు అలా ఉండాలి, తప్పే లేదు. సగం నాకు వంటగది టైం అంతా ఎక్కడ వేసేది, ఈ గిన్నెలు ఎత్తుకోవడం టైం అంతా అయిపోద్ది అనమాట. పప్పు మిగిలిపోయింది, పొద్దున్న చేసింది. సో మా ఇంటి దగ్గరికి ఒక అమ్మాయి వచ్చింది అనమాట డైలీ. సో అమ్మాయి కోసమని తీసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, లేకపోతే అంటే మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ టైంలో వచ్చిందిలే డైలీ. సో తన కోసమే తీసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇంకా నెక్స్ట్ నాకున్న పని ఏంటంటే అంట్లు తోమడం ఒక్కటే అనమాట. నైటే అవి కూడా అంట్లన్నీ కూడా తోమేసుకొని పడుకున్నాను. ఆ రోజు ఇల్లంతా క్లీన్ చేసుకొని అసలు ఆ రోజు నాకైతే మా ఇంట్లో కింద పడి దొల్లచ్చు అనిపించింది. అంత ప్రశాంతంగా అంత నీట్గా ఉందన్నమాట ఇల్లు. ఎందుకని తెలీదు, నిజంగా మన ఇల్లులోనే కాదు ఎవరిలోనే సరే ఒక్కోసారి ఎందుకో అంత నీట్గా ఉంటుంది, లేకపోతే అంత దరిద్రంగా ఉంటుంది. మా ఇల్లు కూడా అంతే. ఆ రోజు మా పిల్లలు కూడా చాలా త్వరగా పడుకున్నారు, పడుకొని చాలా త్వరగా పడుకున్నారు. నాకు చాలా టైం ఉంది ఆ రోజు. 7:30 కల్లా నాకు అసలు అన్ని పనులు కంప్లీట్ అయిపోయినాయి. నేనే షాక్ అయినా, ఫామ్ మూమెంట్ అనమాట నాకు అది ఈ మధ్యకాలంలో. సో కంప్లీట్ చేసుకొని ఇంకా నెక్స్ట్ నా కోసమేమో నెక్స్ట్ డే మార్నింగ్ కోసం మెంతులు నానేసుకున్నాను. మా హస్బెండ్ కోసం పిల్లల కోసమేమో బాదం పప్పు నానేసుకున్నాను. నాకు 50 సబ్స్క్రైబర్స్ వచ్చానంటే అసలు ఆ నెంబర్ చూడగానే చాలా హ్యాపీ అనిపించింది. లాస్ట్ వీక్ వరకు కూడా నాకు 38 అలానే ఉన్నారు. అసలు చాలా అనిపించింది, నేను ఇంకా అసలుకి ముందుకు వెళ్ళలేనేమో అనుకున్నా. మీరు నన్ను రాంగ్ అని ప్రూవ్ చేశారనమాట. ఎందుకంటే 50 సబ్స్క్రైబర్స్ వచ్చారు. అసలుకి చాలా చాలా హ్యాపీ. ఆ నెంబర్ పొద్దున్న లేచి చూసుకున్న తర్వాత నాకు అసలుకి ఇంకెందుకులే అబ్బాయి 50 మంది వచ్చారా అనిపించింది. కేక్ కట్ చేద్దాం, టెంట్ వేద్దాం, భోజనాలు పెట్టేద్దాం అనిపించింది. కానీ అంత బడ్జెట్ లేదు కదా అని ప్రస్తుతానికి ఇట్లా నా హ్యాపీ మూమెంట్ మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశాను, ఇంకా నాకు చాలా మాట్లాడింది దీని గురించి. కానీ 100 సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా ఎందుకు స్టార్ట్ చేశాను, అసలు ఎలా ఇంతమంది 50 మంది సబ్స్క్రైబర్స్ తెచ్చుకున్నానని చెప్తాను అనమాట మీ అందరికీ. సో ఇప్పుడైతే మనం ఈ వీడియో ఎండ్ వరకు వచ్చేసాము. ఇంకా నెక్స్ట్ 1 minute మాత్రమే ఉంటుంది. నాకు చాలా 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 మాట్లాడాలని అనుకుంటాను అనమాట. ఈరోజు వాయిస్ ఓవర్లు ఇది చెప్దామని. కానీ నేను ఎడిటింగ్ చేసినప్పుడు కొంచెం ఎక్కువ టైం పెట్టుకున్నా బాగుండు. అక్కడక్కడ కొంచెం పెట్టుకుంటాను. అంటే స్టార్టింగ్ కాబట్టి మళ్ళీ అంత చూడరు, బోర్ కొడుతుందేమో అనిపించేసి కొంచెం టైమింగ్సే పెట్టుకుంటున్నాను. తర్వాత మాట్లాడుతుంటే ఇంకా నా మైండ్లో వస్తుంటాయి అనమాట, ఇది మాట్లాడితే బాగుంటుంది అని. కానీ అక్కడ టైం ఉండదు కదా. సో నెక్స్ట్ బ్లాగ్లో మనం ఇంకా చాలా మాట్లాడుకుందాము. సో ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు నచ్చిన పార్ట్ ఏదైనా ఉంటే కామెంట్ చేయండి. చూసేటప్పుడు ఎవరైనా సరే ఖచ్చితంగా ఏదో వర్క్ చేసుకుంటూ చూడండి. ఎందుకంటే టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది, ప్లస్ మీ వర్క్ అవుతుంది, నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతా ఎండ్ ఆఫ్ ద డే. అదనమాట. సో ఈ బ్లాగ్ షూట్ చేసిన రోజు నాకు ఇంకా నైట్ చాలా టైం మిగలడం వల్ల నేను నైట్ వాక్ కూడా వెళ్ళిపోయాను. ఎండ్ ఆఫ్ ది డే ఎట్లయినా సరే 10K స్టెప్స్ కంప్లీట్ చేయాలని చెప్పేసి మన ఛానల్ మీద కూడా ఒక కన్నేసి ఉంచండి. Bye, take care, thanks for watching.